స్వప్నం చందమామా చిన్ననాటి ప్రేమ. ఫ్రెండ్స్, లిరికల్ వీడియో అయితే చూసిర్రు కదా మీరు. సో మీరు కూడా మీ ఫోటో పెట్టుకుని ఆ విధంగా బ్లాక్ సైడ్లో లిరిక్స్ వచ్చేలా వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తాల్లో పెట్టుకోండి. సో నేను మీకు కింద 2 ప్రెజెట్స్ ఇస్తాను. 2 ప్రెజెట్స్ మీరు ఎలక్ట్రిక్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీది ఒక ఫోటో ఉంటుంది కదా, ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మిషన్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఎలక్ట్రిక్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని పక్కన ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫుల్ ప్రాజెక్టు, లిరికల్ ప్రాజెక్టు 2 ఉంటాయి. అవి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక ఫోటోని మాత్రమే ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న దగ్గర మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకుంటారు కదా ఒక ఫోటో అనేది, ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి మీరు. సో అది ఎవరి ఫోటో అయినా సరే మీ ఇష్టం. సో నేను ఫర్ సపోజ్ ఈ ఫోటో అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. మీరు ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ ఫోటోని అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీరు జూమ్ చేసుకోవచ్చు అండ్ జూమ్ అయినా తగ్గించుకోవచ్చు. సో అది మీరు అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకోండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్లిప్ ఎఫెక్ట్ ఉంటుంది, దీని ఎండింగ్ అనేది పెంచుకోండి. పెంచుకుంటే మనకు అందులో సెట్ అయినట్టు కలిసినట్టు చాలా బాగా అయితే ఉంటుంది. సో నేచర్ టైప్లో. సో ఇప్పుడు మనం ఈ విధంగా అయితే యాడ్ చేసాం కదా ఫోటో అనేది. సో స్టార్టింగ్లో ఒక సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఫోటో అనేది యాడ్ చేసాం కదా. సో ఫోటో యాడ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు బ్యాక్ సైడ్లో లిరికల్ వచ్చేలా ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు బ్యాక్కి వెళ్ళండి. సో బ్యాక్కి వెళ్ళిన తర్వాత లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి మీకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 20 లేయర్స్ అని ఉంటుంది, కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ 20 లేయర్స్ అని ఉంటుంది కదా, పేస్ట్ 20 లేయర్స్ చేసేయండి. చేసేస్తే మీకు లిరికల్ ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డబ్బా ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు లిరికల్ అనేవి బ్యాక్ సైడ్లో ఈ విధంగా వస్తాయి. సో చూడండి, సో ఎంత బాగా వచ్చినాయి అంటే ఈ విధంగా అయితే మనకి లిరికల్ బ్యాక్ సైడ్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే కానొస్తుంది కదా, ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, అది ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి పైన షేర్ ఐకాన్ ఉంటుంది కదా, షేర్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ పక్కన ఫ్రేమ్ రేట్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ రేషియోలోకి వెళ్ళేసి ఫుల్ హెచ్డి పెట్టుకోండి. సో ఫుల్ హెచ్డి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది కదా, మీకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ దాన్ని మీకు లోలో ఉంటుంది. ఒకవేళ ఫుల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్వాలిటీ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్వాలిటీ గీత ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గాయ్స్.